మొత్తానికి సీఎం కేసీఆర్ అనుకున్న స్థాయిలో కాకుండా వినూత్నంగా అంటే ఎవరు ఊహించినటువంటి విధంగా మొదటి అభ్యర్థుల జాబితా ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే 119 నియోజకవర్గాల్లో 4 మినహా 115 ప్రకటించినటువంటి 4 పెండింగ్ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత అందరితో చర్చించి నిర్ణయించి తర్వాత చెప్తున్నటువంటి పరిస్థితి 7 స్థానాల్లో మార్పులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ గోషామాలకు సంబంధించి అలాగే నాంపల్లి 2 మినహా అన్ని ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రణయ్ చెప్పండి, అంటే ముందు నుంచి కూడా మనం రెండు సార్లు ఒకవేళ ప్రకటిస్తారా, లేకపోతే సమయాల్లో మార్పు రావటం, తేదీలు ఎలా ఉండబోతున్నాయి, లేకపోతే అభ్యర్థుల సంఖ్య 6 నెంబర్ కలిసి వచ్చేలాగా లక్కీగా ఉంటుందని మొత్తానికి దాని అన్నింటిలో కూడా తెరపడుతూ 115 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 115లో చూసుకుంటే 5, 6, 7 అంటే అక్కడ కూడా తన లక్కీ నెంబర్ లేకుండా కేసీఆర్ ఈసారి చాలా డేరింగ్ అయినటువంటి ఒక విజన్తో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా దాని మీద వర్కౌట్ చేసి ఎవరు ఎక్కడ నిలబెట్టాలి, ఏ అభ్యర్థులు మార్పు ఉండాలి, పూర్తిగా క్లియర్గా ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ రాజశేఖర్, కంప్లీట్గా అంటే ఎవరు ఊహించనిది, ఎవరు ఆలోచించకుండా, అంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక విజన్తో వెళ్ళేటువంటి లీడర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి లీడర్ ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి ఈ సీట్లను మనం చూస్తే 119 నియోజకవర్గాలకు గాను 105 సీట్లను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీంట్లో 7 మార్పులు చేసినప్పటికీ 4 మాత్రం కొంత సస్పెండ్ పెట్టడం జరిగింది. ఆ 4ని కూడా అంటే మిగతా ఇతర పార్టీల నుంచి కొంత ఆహ్వానించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక 2 నేతలు అంటే కంప్లీట్గా కూడా లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా మనం చూసుకుంటే మరొక 2 నేతలు అదే పార్టీకి సంబంధించిన నేతలు ఎలాంటి పదవులు లేకుండా ఏదో నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా కూడా కల్పించాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో కూడా కొత్త కాంట్రవర్సీ ఉన్నటువంటి ఏరియాలలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 మినహా ఇటు హైదరాబాద్లో మనం చూసుకుంటే నాంపల్లి కావచ్చు, అదేవిధంగా గోషామహల్ కావచ్చు, అక్కడ నర్సాపూర్ చూసుకోవచ్చు, ఇక్కడ జనగాం, మొత్తంగా ఈ 4 నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా పూర్తిగా కూడా అభ్యర్థులను ఖరారించడం జరిగింది. దీంట్లో కేవలం 7 నియోజకవర్గాల్లో మాత్రమే కొంత స్వల్ప మార్పులు అయితే చేపట్టిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. స్వల్ప మార్పులు అంటే కొంత కాంట్రవర్సీ ఉన్నటువంటి నేతలు కావచ్చు, కొంత ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో కొంత అవకతవకలు ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతాలలో కొంత మార్పులు జరిగాయి. ఆ మార్పులు మినహా ఇంకా మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో కూడా పాత అభ్యర్థులే మనకు కనబడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇదివరటువంటి అభ్యర్థులే ఇప్పుడు మళ్ళీ కూడా బరిలో దిగబోతా ఉన్నారు. హైదరాబాద్లో మనం చూసుకుంటే సీట్ అయితే మార్పు జరిగింది. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి బేతి సుభాష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా నిర్ణయం వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈసారి మనకు బండారి లక్ష్మారెడ్డిని కేటాయించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడ్డాయి. అయితే బండారి లక్ష్మారెడ్డి గెలుపు ఖచ్చితంగా ఉంటుంది కనుక ఈ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇక మేడ్చల్కి చూసుకుంటే మేడ్చల్లో మల్లారెడ్డికి కంప్లీట్గా కూడా కొంత ప్రజల్లో కాంట్రవర్సీ ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకొచ్చేటువంటి పథకాలకు సంబంధించిన విషయంలో కొన్ని అవకతవకలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఉండేటువంటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మల్లారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో మనం చూసుకుంటే హనుమంతరావుకి సంబంధించినటువంటి టికెట్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. హనుమంతరావు కొత్తసేపటి క్రితం కొన్ని కాంట్రవర్సీ మాట్లాడినప్పటికీ కూడా టికెట్ని మాత్రం ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు క్లియర్గా కనబడతా ఉన్నాయి. కుబ్దుల్లాపూర్కి సంబంధించి కూడా ఈసారి వివేకానందకి టికెట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 105 స్థానాలకు సంబంధించి ఇక్కడ మాధవరం కృష్ణారావుకి, అక్కడ మనం చూసుకుంటే కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావుకు టికెట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఉప్పల్లో మాత్రమే ఇక్కడ ఆశావాహులు ఉన్న నేపథ్యంలో కూడా టికెట్ చేంజెస్ అయితే అక్కడ కంప్లీట్గా మనకు కనపడ్డాయి. సో లక్ష్మారెడ్డికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక దాంతోపాటుగా మనం ఇబ్రాహీంపట్నం చూస్తే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి టికెట్ అయితే మనకు కనబడతా ఉంది. అండ్ దాంతోపాటుగా ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, యాజ్ యూజువల్గా కూడా గతంలో సుధీర్ రెడ్డి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కూడా సుధీర్ రెడ్డి ఉన్నారు. సో ఈసారి కూడా మళ్ళీ సుధీర్ రెడ్డి కంటిన్యూ అవుతా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా మనం మహేశ్వరం చూసుకుంటే సవితా ఇంద్రారెడ్డికి సంబంధించిన టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. బట్ మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి కొంత ఆసక్తి ఉంది. ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో కొంత స్వల్ప మార్పులు చేర్పులు ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది. అయితే మార్పులు చేర్పులకు సంబంధించిన నేపథ్యంలో కూడా సో ఎటువంటి చేంజెస్ అయితే కంప్లీట్గా మనకు కనిపించలేదు. ఇక రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కంటిన్యూ మళ్ళీ కూడా ఆయనకే ఈసారి టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ షేర్లింగంపల్లి అల్కపూర్ గాంధీ, సో గాంధీకి సంబంధించి కబ్జాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించిన భూముల్ని కూడా లాక్కున్నాడు అన్నటువంటి వార్తలు వింటా ఆయనకి ఈసారి టికెట్ ఇస్తారా లేదా అన్నటువంటి ఆలోచనలో కూడా కొంతవరకు ఉన్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ కూడా గాంధీకి టికెట్ అనౌన్స్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇక మనం చూసుకుంటే కాల యాదయ్య చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ
కేఎస్ రత్నం కూడా ప్రయత్నాన్ని కొనసాగింది. రత్నం గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఎస్ రత్నం కూడా ఈసారి టికెట్ నాకు కావాలి అన్నటువంటి సాగించినప్పటికీ కూడా ఈసారి కేఎస్ రత్నం కాకుండా మళ్ళీ కాలయాదయ్యకి ఇచ్చినటువంటి ప్రధానంగా అక్కడ కనబడతాం. సో దాంతో పాటుగా మనం పరిగి చూసుకుంటే రెడ్డి ఈ పరిగి నియోజకవర్గంలో సీట్ కోల్పోతాము అన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పరిగి అనౌన్స్ చేయడం కొంత ఆసక్తిగానే కనబడతా ఉంది. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి ఎప్పుడూ కూడా ప్రజలకు దూరంగా ఎటువంటి సంక్షేమ పథకాలు కేవలం రాష్ట్రంలో అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి కొంతవరకు ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది అల్టిమేట్గా కూడా ప్రజల్లోకి నిలిచినటువంటి సిచ్యువేషన్స్ లేవు. అండ్ దాంతోపాటుగా కొన్ని ఏరియాస్లో మనం చూసినప్పటికీ కూడా పరిగి ప్రాంతాల్లో కూడా కొంత కాంట్రవర్సీ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సీట్ కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతాం. సో అయినప్పటికీ కూడా మనకి అయితే అనౌన్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఆనంద్ సో యాజ్ యూజువల్ టికెట్ అక్కడ మనకు కనబడుతూ ఉంది. సో మొదటి నుంచి రోహిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో కంటిన్యూ రోహిత్ రెడ్డికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక హైదరాబాద్లో మనం చూసుకుంటే ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించిన విషయాల్లో చూసుకున్నప్పటికీ కూడా హైదరాబాద్లో మనం చూసుకుంటే ముఠా గోపాల్కి ఇవ్వడం జరిగింది ముషిరాబాద్. సో యాజ్ యూజువల్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఈ హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో కేవలం ఒక నాంపల్లి ఒకటే పెండింగ్ కనబడతా ఉంది. అండ్ దాంతోపాటుగా గోషామాలో ఒకటి మనకు పెండింగ్ కనబడతా ఉంది. ఎందుకంటే ఈ రెండు ప్లేస్లలో కూడా బలమైనటువంటి అభ్యర్థిని పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. సో ఆ బలమైనటువంటి అభ్యర్థి ఎవరు అనేది కూడా కొంత వేచి ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇతర పార్టీ నుంచి కూడా ఇంకో నేతను ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే మలక్పేట యథావిధిగా అంజిరెడ్డి మనకున్న సిచ్యువేషన్స్ హైదరాబాద్కి సంబంధించి వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఖైరతాబాద్కి సంబంధించి నాగేందర్ కనబడతా ఉన్నాడు. సో జూబ్లీ హిల్స్ నుంచి మళ్ళీ కూడా మాగంటి గోపీనాథ్ కనబడతారు. సో కంప్లీట్గా కూడా ఈ రెండు ప్లేసెస్కి సంబంధించినటువంటి వాళ్ళే మనకి యథావిధిగా కనబడతా ఉన్నాయి. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా కొనసాగుతున్నటువంటి తలసాని శ్రీనివాస్గా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కంప్లీట్ హైదరాబాద్లో రెండు కనబడతా ఉన్నాయి. సో ఈ రెండు పెండింగ్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్ని సీట్లు కంటిన్యూ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో కేవలం అంటే ఒక 4 సీట్లు మాత్రమే పెండింగ్. ఇందాక మాట్లాడుతూ మనం ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి అభ్యర్థుల ప్రకటనలో ఎమ్మెల్యే సాయన చనిపోయిన తర్వాత అంటే మన అసెంబ్లీలో కూడా ఆయనకి సంతాపంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన పూర్తి స్థాయిలో అది ఒక లాస్య నందితాకి టికెట్ ఇచ్చిన నేపథ్యం అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అక్కడ పూర్తిగా మార్పు అంటే వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కానీ అది ఇక్కడ సెంటిమెంట్తో ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే తండ్రి తర్వాత మళ్ళీ ఎవరికో ప్లేస్ అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మనం మాట్లాడుకుంటే కొంత ప్రభుత్వం వెనకడుగేసినప్పటికీ కూడా సాయన్నకి మళ్ళీ లాస్యకే ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన రావడం చాలా మంచి విషయం అని చెప్పి సాయన్న ప్రతినిత్యం కూడా ప్రజలతో ఉండేటువంటి నాయకుడిగా ప్రజల్లో ఉన్నటువంటి తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఆయన మరణానికి చాలా